హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. నగర వ్యాప్తంగా నల్లటి మేఘాలు కమ్ముకొని వర్షం పడుతుంది. కుకట్పల్లి, జేఎన్టీయూ, జూబ్లీహిల్స్, మాదాపూర్ లో వర్షం కురుస్తోంది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయి. తెలంగాణలోనూ మహబూబ్ నగర్ వరకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లో వర్షాలు పడుతుండటంతో పలు చోట్ల రహదారులు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగర వ్యాప్తంగా వర్షం పడుతుండటంతో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ ఆగమాగమవుతుంది. నగరంలో ఏకదాటిగా వర్షం కురుస్తుంది. కుకట్పల్లి, జేఎన్టీయూ, జూబ్లీహిల్స్, మాదాపూర్ లో కుండపోతగా వర్షం కురుస్తుంది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయి. తెలంగాణలోనూ మహబూబ్ నగర్ వరకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లో వర్షాలు పడుతుండటంతో పలు చోట్ల రహదారులు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగర వ్యాప్తంగా వర్షం పడుతుండటంతో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో మాన్సూన్ బృందాలను రంగంలోకి దింపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్నటి నుంచి ఈ రోజు వరకు సుమారు ఈ 12-14 గంటల పాటు హైదరాబాద్ లో వాతావరణం చల్లగా ఉండడము, ఉదయంగా స్వల్పంగా ఈ వర్షపాతం నమోదు కాగా మధ్యాహ్నం 1 తర్వాత ఈ వర్షపాతం ఎక్కువగా నమోదైనటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. కుకట్పల్లి, జేఎన్టీయూ, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, షేర్లింగంపల్లి ప్రాంతంలో ఈ వర్షపాతం ఎక్కువగా నమోదవుతా ఉంది. ఐటీ సెక్టార్ ఉండేటువంటి ప్రాంతం కాబట్టి ఇంకో గంట తర్వాత ఈ ఐటీ ఉద్యోగులంతా కూడా ఒకేసారి బయటకు వచ్చి ఈ వాహనాలన్నీ కూడా ఒకేసారి రోడ్డుపైకి రావడం కారణంగా సిటీ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఉదయం నుంచి కురుస్తున్నటువంటి వర్షం కారణంగా ఆగమాగం రాష్ట్ర వ్యాప్తంగా ఇటు తెలంగాణలో కూడా అనేక చోట్ల ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఇప్పటికే నగర ప్రజలందరూ కూడా ఈ వర్షం దాటికి ఎలాంటి నష్టం జరగకూడదు అంటూ కూడా క్షేమంగా ఇంటికి చేరుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు సోమవారం అందరికీ వర్కింగ్ డే కావడము, ఐటీ కంపెనీస్ మరి కాసేపట్లో వారి డ్యూటీస్ ముగించుకొని బయటకు వచ్చేటువంటి వేళ కాబట్టి ఒకేసారి వీళ్ళందరూ బయటికి రావడంగా ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపైకి వచ్చి ఆయా కంపెనీలకు కూడా ఆదేశాలు జారీ చేసి విడతల వారీగా ఈ కంపెనీలో ఉన్నటువంటి ఉద్యోగులని బయటికి పంపించాలని కూడా పోలీసులు ఈ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ వర్షం సిటీ అవుట్స్కర్ట్స్ లో ఎక్కువగా నమోదవుతున్నట్టుగా తెలుస్తుంది. మియాపూర్, పటాన్చెరులో కూడా వర్షపాతం నమోదవుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.